హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసరికి పిల్లర్స్ అండి. పిల్లర్స్ అనేవి మొత్తం మనం బేస్మెంట్ లెవెల్ నుంచి స్లాబ్ హైట్ వరకు కట్టుకోవాలి అనుకున్నట్లయితే మనకి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. మీకు లాస్ట్ లో కింద పుట్టింగ్ లెవెల్ నుంచి స్లాబ్ లెవెల్ వరకు ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా నేను వివరంగా తెలియజేస్తాను. ముందుగా పిల్లర్స్ అండి. పిల్లర్స్ వచ్చి 16 పిల్లర్స్ అనమాట. ఈ 16 పిల్లర్స్ లో 4 పిల్లర్స్ అనేవి రౌండ్ పిల్లర్స్ అనేవి వస్తాయి. ఒక 4 పిల్లర్స్ అనేవి 9 ఇంటూ అడుగు సైజులో వస్తాయి. మిగతా పిల్లర్స్ అన్ని కూడా 9 ఇంటూ అడుగున్నర సైజులో పిల్లర్స్ రావడం జరుగుతుంది. ఇందులో 16mm బార్స్ అనేవి యూస్ చేయడం జరిగింది, 12mm బార్స్ యూస్ చేయడం జరిగింది, అలాగే 8mm బార్స్ కూడా యూస్ చేయడం జరిగింది స్టిరప్స్ కి సంబంధించి. ఫస్ట్ మనం ఐరన్ కాడి నుంచి స్టార్ట్ చేద్దామండి. ముందుగా ఐరన్ అనేది కొనుగోలు చేయడానికి మొత్తం మీద 1 టన్ను ఐరన్ అనేది పర్చేజ్ చేయడం జరిగింది అనమాట. సో ఇందులో 12mm, 16mm, 8mm మొత్తం కంబైన్ గా రావడం జరుగుతుంది. మనకి ప్రెజెంట్ 1 టన్ను ధర అన్నట్లయితే మార్కెట్ లో రకరకాల బ్రాండ్స్ అనేవి ఉన్నాయండి. ఒక్కొక్క బ్రాండ్ లో మనకి టన్ను ధర 75,000 రూపాయల దాకా కాస్ట్ అనేది పడుతుంది. కొన్ని బ్రాండ్స్ లో వచ్చేసరికి 70,000 రూపాయల్లోనే వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు తీసుకునే బ్రాండ్ ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. నేనైతే ఇక్కడ ఒక 75,000 రూపాయలు అనేది ఫర్ టన్ పెట్టి మనం ఐరన్ అనేది పర్చేస్ చేద్దాం. ఇందులోనే మనకి బైనింగ్ వైర్లు ఇలాంటివన్నీ కూడా రావడం జరుగుతుంది. అలాగే పిల్లర్ కట్టే బుట్టలో వచ్చేసరికి మనకి కొన్ని పిల్లర్స్ వచ్చేసరికి 4 16లు 2 12లు వేసి మనకి పిల్లర్ బుట్ట అనేది కట్టడం జరుగుతుంది. కొన్నిటికి వచ్చేసరికి 4 12లు అలాగే మధ్యలో 2 16mm బార్స్ అనేవి యూస్ చేసి ఈ పిల్లర్ బుట్టలు అనేవి కట్టడం జరుగుతుంది. ఇది ఒక్కొక్క పిల్లర్ కి ఒక్కొక్క విధంగా మనకి డిజైన్ అనేది ఇస్తారు. దాన్ని బట్టి మనం వేసుకుంటాం అనమాట. సో వీటికి సంబంధించి అలాగే బైనింగ్ వైర్లు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట. నెక్స్ట్ మనకి రాడ్ బిల్డింగ్ మేస్త్రులు ఈ పిల్లర్ బుట్టలు అనేవి మనకి కట్టించి ఇవ్వడానికి ఆయన 12,600 రూపాయల దాకా కాస్ట్ అనేది ఛార్జ్ అనేది చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనం బాక్సులు రెంట్కి అయితే తీసుకురావడం జరుగుతుందండి. ఈ బాక్సులు వచ్చేసరికి ఫస్ట్ 4 అడుగుల బాక్సులు అనేవి మనం ఒక 2 స్టెప్పులుగా అయితే పైదాకా పోయాల్సి ఉంటుంది. ఆ పైన చిన్న బాక్సులు ఒక 2 అడుగుల బాక్సులు అనేవి తెప్పించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఈ బాక్సులు అన్నిటికీ కలిపి 3 రోజులు ఈ వర్క్ ఏదైతే జరుగుతుందో వర్క్ జరిగిన అన్ని రోజులు రెంట్ అనేది ఇవ్వాలి కాబట్టి ఆ రెంట్ కు సంబంధించి అలాగే ట్రాన్స్పోర్ట్ కి రాను పాను తీసుకెళ్ళడానికి మనకి తీసుకురావడానికి మొత్తానికి ఛార్జెస్ అన్ని కలుపుకొని సుమారుగా 6,000 రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది. ఇంకా ఈ బాక్సులకి ఆయిల్ అలాంటివి కూడా తెప్పిస్తాం, అవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకొని. ఇక నెక్స్ట్ సిమెంట్ బ్యాగ్స్ వచ్చి బేస్మెంట్ పై నుంచి స్లాబ్ లెవెల్ వరకు కూడా స్లాబ్ లో 1 అడుగు బీమ్ అనేది వస్తుంది. సో మనకి 2 4 8 అడుగులు బాక్సులు పైన 2 అడుగులు బాక్సులు మొత్తం 10 అడుగులు పిల్లర్ అనేది పోయటానికి మనకి టోటల్ గా సిమెంట్ బ్యాగ్స్ అనేవి మొత్తం ఈ 16 పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో 16 పిల్లర్స్ కి కలుపుకొని ఇంచుమించుగా మనకి 27 సిమెంట్ బ్యాగుల వరకు కూడా పడతాయి. ఒక 2 బ్యాగులు అటు ఇటుగా పడతాయిలండి. సో 27 సిమెంట్ బ్యాగ్స్ అనమాట. మనకి ఒక బ్యాగ్ ధర 320 రూపాయల చొప్పున ప్రజెంట్ తీసుకుంటున్నారు. సో 27 బ్యాగులకి 320 రూపాయల చొప్పున 8,640 రూపాయలు అనేది మనకి సిమెంట్ కి ఖర్చు అనేది అవడం జరుగుతుందండి. అలాగే దీనిలో యూజ్ చేయడానికి మనకి ఇసుక శాండ్ ఏదైతే ఉందో ఈ శాండ్ వచ్చి మనకి యూనిట్న్నర కన్నా పైనే పడుతుంది, 2 యూనిట్ల కన్నా తక్కువ పడుతుంది. అలాగే కంకర కూడా యూనిట్న్నర కన్నా ఎక్కువ పడుతుంది, 2 యూనిట్ల కన్నా తక్కువ పడుతుంది. సో మనకి ఇసుక వచ్చి 7,000 రూపాయలు, అలాగే మనకి అగ్రిగేట్స్ 20mm కాంక్రీట్ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించి 6,000 రూపాయలు అనేది ఖర్చు అనేది అవుతుంది. ఇక వర్క్ చేసిన వారికి లేబర్ ఛార్జెస్ అండి. వీళ్ళకు వచ్చేసరికి మొత్తం మనం కాంట్రాక్ట్ బేసిక్ లోనే ఇస్తాం. అయినా కూడా ఓన్లీ వర్క్ చేసిన వారికి మాత్రం అయ్యే బడ్జెట్ వచ్చేసరికి 16,000 రూపాయల నుంచి 18,000 రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది. మొత్తం ఏదైతే మనకి వర్క్ జరుగుతుందో ఈ 3 days కి సంబంధించి ఇంకొక రోజు అదనమైన పట్టొచ్చు అనమాట. ఎందుకంటే పైకి వెళ్ళే కొంచెం వర్క్ అనేది లేట్ అవుతుంది. సో అలాంటప్పుడు ఒక 12 బాక్సులు ఒక రోజు, ఒక 4 బాక్సులు ఒక రోజు, ఆ విధంగా కూడా చేసిన రోజులు సందర్భాలు అయితే ఉంటాయి అనమాట. సో అలా ఓవరాల్ గా కలుపుకొని వీరికి అయ్యే బడ్జెట్ 18,000 రూపాయల దాకా అవుతుంది. ఇప్పుడు మనకి టోటల్ గా ఖర్చు అనేది ఎంత అవుతుంది, ఒక 16 పిల్లర్లు ప్రెజెంట్ వేసుకోవాలి అనుకున్నట్లయితే అనేది మనం చూసినట్లయితే మొత్తం బడ్జెట్ అనేది 1,33,240 రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది. ఓన్లీ బేస్మెంట్ పై నుంచి స్లాబ్ లెవెల్ వరకు మాత్రమే మనం పిల్లర్స్ అనేవి వేసుకున్నట్లయితే. ఇప్పుడు మనకి కింద పుట్టింగ్ లెవెల్ నుంచి పైన స్లాబ్ లెవెల్ కి వేసుకోవాలంటే మీకు ఇంచుమించుగా ఎంత ఖర్చు అవుతుందో కూడా చెప్తాను వినండి. కింద మనకి బేస్మెంట్ నుంచి కింద కన్నట్లయితే బేస్మెంట్ నుంచి మనకి ప్లింత్ లెవెల్ వరకు ఒక 4 అడుగులు, ప్లింత్ లెవెల్ నుంచి పుట్టింగ్ లెవెల్ వరకు ఒక 4 అడుగులు, మొత్తం 8 అడుగులు లోత్ అనేది రావడం జరుగుతుంది. అక్కడక్కడ మనకి ప్లింత్ బీమ్ 1 అడుగు యాడ్ అవుతుంది. సో ఇలా కలుపుకున్నా సరే ఇంకొక 10 అడుగుల వరకు కూడా మనకి కింద భూమిలోకి పిల్లర్స్ అనేవి యాడ్ అవడం అయితే జరుగుతుంది అనమాట. వీటికి మెటీరియల్ కానీ అలాగే పిల్లర్స్ మనకి పిల్లర్ బుట్టలు అనేవి ఎక్స్టెన్షన్ చేసుకుంటానికి కానీ మెటీరియల్ కి ప్లస్ లేబర్ కి మొత్తానికి కలుపుకొని మరొక 60,000 రూపాయల వరకు కూడా ఎక్స్ట్రా అనేది అవుతుంది. అప్పుడు టోటల్ బడ్జెట్ వచ్చేసరికి 1,93,240 రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి అనమాట. టోటల్ మీకు
కింద పుట్టింగ్ లెవెల్ నుంచి పైన స్లాబ్ లెవెల్ వరకు కూడా మీరు పిల్లర్స్ అనేవి ప్రెజెంట్ వేసుకోవాలి అన్నట్లయితే 1,93,240 అవుతుంది. లేదు మీరు బేస్మెంట్ పైనుంచి మీరు స్లాబ్ లెవెల్ వరకు వేసుకోవాలన్నట్లయితే 1,33,240 రూపాయలు కాస్ట్ అనేది అవుతుంది. ఇది ఓన్లీ పిల్లర్స్ కి సంబంధించేనండి. మళ్ళీ ప్లింత్ బీమ్స్ ఇలాంటివన్నీ ఏమీ యాడ్ అవ్వలేదు. జస్ట్ మనకి పిల్లర్స్ కి సంబంధించి మాత్రమే. సో ఈ రేట్లు కూడా మనకి ఏరియాని బట్టి మారుతాయండి. కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు మా ఏరియాలో ఉన్న రేట్లే మీ ఏరియాలో ఉండవు కాబట్టి సో అక్కడికి ఇక్కడికి కొంచెం తేడా అనేది ఉంటుంది అనమాట. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు బడ్జెట్ యొక్క క్యాలిక్యులేషన్ అనేది మీ ఏరియాకు తగ్గట్టు మీరు చూసుకున్నట్లయితే మీకు పర్ఫెక్ట్ ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది ఈజీగా అర్థం అవుతుంది అనమాట. ఇది ఓన్లీ పిల్లర్స్ కి సంబంధించేనండి. ప్లింత్ బీమ్లకి, బేస్మెంట్లకి, వాటి ఫిల్లింగ్లకి, అలాగే పుట్టింగ్స్ వేసినందుకు వాటన్నిటికీ సపరేట్ గా అమౌంట్లు అనేవి మెటీరియల్ కి అవుతుంది ప్లస్ లేబర్ కి అవుతుంది. వాటన్నిటికి సంబంధించి ఇంతకు ముందు వీడియోస్ అనేవి నేను చేసి పెట్టడం జరిగింది. అవి కూడా చూడండి, మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది, యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియో అయితే కలుసుకుందాం. ఒక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.